నేచురల్ స్టార్ నాని హిట్రీ ది థాట్ ఈస్ సినిమాతో ప్రేక్షకులను పలకరించడానికి రెడీ అయ్యారు. శైలేష్ కులను దర్శకత్వం వహించిన ఈ క్రైమ్ థ్రిల్లర్ మే 11న థియేటర్లలోకి రానుంది. తెలుగుతో పాటు తమిళం, హిందీ, కన్నడ, మలయాళం భాషలో విడుదలవుతుంది. హిట్ యూనివర్స్ లో భాగంగా ఇప్పటికే వచ్చిన 2 సినిమాలు మంచి విజయం సాధించడంతో మూడో పార్ట్పై అభిమానుల్లో అంచనాలు ఏర్పడ్డాయి. ప్రమోషన్స్ కోసం వరుసగా ఇంటర్వ్యూలు ఇస్తూ వస్తున్న నాని యాంకర్ సుమతో నిర్వహించిన ఓ ఇంటర్వ్యూలో పలు ఆసక్తికరమైన విషయాలు పంచుకున్నారు. ఇలాంటి సినిమా బ్యాక్గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీకి వచ్చి నిలదొక్కుకోవడం అంటే మామూలు విషయం కాదు. టాలీవుడ్ లో అలాంటి వారిని వేళ్ల మీద లెక్కపెట్టవచ్చు. అయితే ఆ లిస్ట్ లో నాని కూడా ఉన్నారు. క్లాప్ అసిస్టెంట్ గా కెరియర్ ని ప్రారంభించి అనుకోకుండా నటుడిగా మారిన నాని ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ తనకంటూ సెపరేట్ ఫ్యాన్ ఫాలోయింగ్ ని ఏర్పరచుకున్నారు. కోట్లలో రెమ్యునరేషన్ తీసుకుంటున్న హీరోగా ఎదిగారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో నాని తన తొలి పారితోషికం వివరాలను పంచుకున్నారు. హిట్ 3 సినిమా ప్రమోషన్స్ లో భాగంగా నాని రీసెంట్ గా యాంకర్ సుమ కనకాల చాట్ షోలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఫస్ట్ సాలరీ గురించి అడగ్గా ప్రొడ్యూసర్ అయిన తర్వాత నేను ఇచ్చిన ఫస్ట్ రెమ్యునరేషన్ నాకు గుర్తులేదు. మా టీమ్ మెంబర్స్ చెక్కులు తీసుకువచ్చి సంతకాలు చేసి ఇచ్చేవాడిని. వాటి గురించి నేను పెద్దగా పట్టించుకోను. కానీ నేను తీసుకున్న మొదటి రెమ్యునరేషన్ నాకెంతో స్పెషల్ అని నాని సమాధానం ఇచ్చారు. 4,000 రూపాయలు నా చేతికి వచ్చిన ఫస్ట్ సాలరీ. దానికంటే ముందు నేను ఒక సినిమాకి 2,500 చెక్కు అందుకున్నాను. ఆ సినిమాకి అప్రెసెంట్ గా జాయిన్ అయ్యా. అప్రెసెంట్ కి సాలరీ ఉండేది కాదు. ఏదో ఒకటి నేర్చుకుందామని చేరాను. కానీ అసిస్టెంట్ డైరెక్టర్ చేసే పని చేశాను. క్లాప్ అసిస్టెంట్ గా చేశాను. చివరికి షెడ్యూల్ వచ్చే సమయానికి ఎందుకనో అందరితో పాటు నాకు కూడా ఒక నెల డబ్బులు ఇచ్చారు. అందరూ వెంటనే తమ చెక్కులను బ్యాంకులో వేసుకున్నారు. నేను మాత్రం 2,500 చెక్ అందరికీ చూపించుకుంటూ తిరిగి 20 రోజుల తర్వాత బ్యాంకులో వేశాను. అదే బౌన్స్ అయింది. ఫస్ట్ మెమొరీ కాబట్టి దాన్ని జాగ్రత్తగా దాచుకున్నా. అలా టెక్నికల్లీ ఆ డబ్బులు రాలేదు. రెండో సినిమా అల్లరి బుల్లోడికి మొదటి నెల సాలరీగా 4,000 రూపాయలు ఇచ్చారు. చెక్ మాత్రం ఇవ్వొద్దని అడిగితే క్యాష్ ఇచ్చారు. అన్ని 100 రూపాయల నోట్లు ఇవ్వటంతో ఆ కట్టాన్ని జేబులో పెట్టుకుని నేనే హైదరాబాద్ కి కింగ్ అన్నట్లు బయలుదేరా. ఫ్రెండ్స్ అందరినీ తీసుకెళ్లి పార్టీ ఇచ్చా. మరో 3-4 నెలల సాలరీ సేవ్ చేసి అమ్మా నాన్నలకు ఉంగరాలు చేయించా. అది మెమరీగా ఉండిపోయింది అంటూ నాని తన మొదటి సంపాదనను గుర్తు చేసుకున్నారు.